గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు కిచెన్ బైట్స్ విత్ ప్రశాంతి. ఏంటో తీసుకొని బయలుదేరుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు సండే, నాగుల చవితి. మాకు ఆంధ్రప్రదేశ్లో మాకు నోములు ఉంటాయి కాబట్టి మేము గుడికి వెళ్ళి పుట్టలో పాలు పోసి నైవేద్యాలు సమర్పించి దర్శించుకుంటామన్నమాట. అందుకోసం రెడీ అయ్యాము. ఏమేమి నైవేద్యాలు చేశానంటే, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయినాక 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యము వేసి బాగా వేయించుకోవాలి. ఇది పరమాన్నం అనమాట. అమ్మవారికి నైవేద్యంగా చేస్తున్నాను. 4 గ్లాసుల వాటర్ వేసేసి మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి 4 విజిల్స్ వచ్చేంత వరకు. తర్వాత మూత తీసి ఒక చిన్న స్పూన్తో బాగా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి స్వీట్ ఎంత తింటారో అంత బెల్లం యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మీరు కావాలంటే పాలు యాడ్ చేసుకోండి. నేనైతే పాలు యాడ్ చేయడం లేదు. తర్వాత నెయ్యిలో వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసి యాడ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. అమ్మవారికి ఇంకొక నైవేద్యం మామూలు పొంగల్ అనమాట. అది కూడా చేసేసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ బియ్యం చూపిస్తున్నాను కదా, ఇవి చలివిడికి అలాగే నువ్వుల్లోకి కావాలని నానబెట్టాను. ఒక ప్లేట్ తీసుకొని 1/2 కప్పు నువ్వులు, బియ్యము, బెల్లము, ఇలాచీ పౌడర్ వేసేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇది కూడా 1 ఆఫ్ ది నైవేద్యం అనమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని, మాకు ఇక్కడ నల్ల నువ్వులు దొరకవండి, అందుకనేసి నేను తెల్ల నువ్వులతోనే నైవేద్యం చేస్తున్నాను. 1 కప్పు తెల్ల నువ్వులు, బెల్లము, ఇలాచి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా తీసుకున్నవి ఒక ప్లేట్లోకి వేసి బాగా స్మాష్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షేప్లో 4 చేసుకున్నాను. తర్వాత మిగిలిన పిండిని అంతటిని లడ్డూలాగా చుట్టుకున్నాను. ఇలా చేసుకున్నటువన్నిటిని పక్కకు పెట్టేసుకోవాలి. మాకు ఆంధ్రప్రదేశ్లో ఈ పండగ వస్తే మేము మ్యాక్సిమం కజ్జికాయలు, అత్తరసాలు, కారాలు, నువ్వుల లడ్డూలు, చలివిడిలు ఇలా చేసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు తక్కువ అయిపోయింది, కానీ అప్పుడైతే మా చిన్నప్పుడు అలానే చేసుకునేవాళ్ళం. తర్వాత అదే మిక్సీ జార్లోనే తెల్ల చలివిడికి నానబెట్టినటువంటి బియ్యము, బెల్లము, ఇలాచి వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నటువంటిని సేమ్ అలాగే ఇప్పుడు నువ్వుల లడ్డూలు ఎలా చేసుకున్నానో అలా చేసేసి ఇవి కూడా పక్కకు పెట్టేసుకున్నాను. మొత్తం నైవేద్యాలు వచ్చేసి ఇచ్చేసాను. ఇలా చేసినవన్నిటిని బాక్సెస్లో పెట్టేసుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత పంచామృతాల కోసం పాలు, నెయ్యి, తేనె, చక్కెర, పెరుగు ఇవన్నీ కూడా నేను మొత్తం సిద్ధం చేసుకున్నాను. చూస్తున్నారు కదా, అమ్మవారి కోసం పువ్వులు, దారము, కొబ్బరికాయ, అగరబత్తులు అన్నీ పెట్టేసుకొని పంచామృతాలు ప్రిపేర్ చేసుకొని చేతులకి దారాలు కట్టుకోవడం మస్ట్ అండ్ షుడ్ అండి. ఇలా మొత్తం అన్నీ సిద్ధం చేసుకొని గుడికి వెళ్ళాము. అంతే అండి. ఈరోజు టెంపుల్ బ్లాగ్ వచ్చేసి ఇదే. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మా ఆంధ్రప్రదేశ్లో ఇలానే చేస్తామన్నమాట. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కమెంట్ చేయండి. మొత్తం నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసినవన్నీ బాక్సెస్లో పెట్టుకొని రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాము. అంతే అండి.